హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో, అయితే ఇక ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసేసాను. అదేంటో తెలుసా? బ్రెడ్ కునాఫా అనమాట. కునాఫా ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా చూడండి. ఇదైతే బ్రెడ్‌తో చేస్తున్నాననమాట ఇవాళ. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా, చాలా పిల్లలు గూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. అంత ఈజీ అనమాట. అండ్ అలాగే అంత టేస్ట్ కూడా అనమాట అండి. ఇది నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూసేసేద్దాము. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బ్రెడ్ మన ఇష్టం, మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఆహ్, మీరు తినే టేస్ట్‌ని బట్టి అనమాట. ఇక్కడైతే నేను బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. నాకు అదే అవైలబుల్‌గా ఉంది. నేను అదే తీసుకున్నాను. నేను సైడ్స్ కూడా ఏం కట్ చేయలేదండి. అలాగే పెట్టేసేసుకున్నాను. అలాగే సన్న సేమియా ఉంటుంది కదా! ఆ సన్న సేమియా అండ్ అలాగే చీజ్, అలాగే బటర్ అండ్ అలాగే మనకి పాకం, పంచదార పాకం అండి ఇక్కడ నేను. ఆ పంచదార పాకం అనేది పట్టింది. చిన్న వీడియో స్కిప్ అయిపోయిందనమాట. అందుకని ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. పంచదార ఒక కప్పు పంచదార తీసుకొని, కప్పుంపావు వాటర్ వేసుకొని పంచదార పాకం అంటే పాకం అంటే బాగా పాకం వస్తదండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు మనము ఆ పంచదార పాకాన్ని చేసేసుకొని, అందుట్లో కొంచెం యాలకుల పొడి అండ్ అలాగే ఏమన్నా ఫుడ్ కలర్ ఉంటే ఏమన్నా వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మన బ్రెడ్ స్లైసెస్ అనేవి నేను అడ్జస్ట్‌లో ఏమి కట్ చేయట్లేదండి. మీకు కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ మీద చీజ్ అనమాట అండి. ఆ చీజ్ వేసేసుకొని పైనుంచి ఇంకో బ్రెడ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టేసేసుకొని ఒక పెద్ద ప్లేట్‌లోకి, రౌండ్ ప్లేట్‌లోకి పాలనమాట అండి. పాలు వేసేసుకొని చక్కగా మనము అటు సైడు, ఇటు సైడు గూడా ఆ పాలనేవి అంతా చక్కగా అది పీల్చుకునేలాగా మనము అడ్జస్ట్ చేసుకొని తీసి ఇప్పుడు మనం ఈ సేమియా అంతా చక్కగా చిన్న చిన్నగా అయిపోయేలాగా మనము ప్లేట్‌లో బాగా నలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే మనకి తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ వేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. చూసారా? అటువైపు, ఇటువైపు ఫోల్డ్ చేసుకుంటూ బ్రెడ్ స్లైసెస్‌కి మొత్తం కూడా ఆ సెవయ అనేది అంటేలాగా మనము అంతా గూడా ఇది చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించేసేసుకొని, పెనం పెట్టేసేసుకొని దీంట్లోకి బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకుంటేనే ఈ బ్రెడ్ కునాఫా అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇది గూడా చాలా రకాలుగా చేయొచ్చండి. నేను సింపుల్‌గా ఇలా చేయాలనేది చూపిస్తున్నాను ఈరోజు. మీకు కావాలంటే అలా గూడా నేను చేసి చూపిస్తాను. కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడైతే మనం రెడీ చేసుకున్నాం గదా! ఇక ఇంతేనండి, మిగతా ప్రాసెస్ గూడా అంతే. మధ్యలో చీజ్ పెట్టుకోవడము అండ్ అలాగే పైనుంచి బ్రెడ్ పెట్టుకోవడము, ఇక అన్నీ ఇలాగే రెడీ చేసుకొని మనం బటర్‌లో ఫ్రై చేసుకోవడమే అనమాట. ఫ్రై చేసేసుకొని చక్కగా అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలనమాట అండి. చాలా బావుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది అప్పటికప్పుడు వేడివేడిగా కంటే కన్నా చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనేసేసుకొని ఒక 10, 15 నిమిషాల తర్వాత కూల్‌గా తింటే ఇంకా చాలా బావుంటుందనమాట అండి. ఇక్కడైతే నేను రెండో బ్రెడ్‌ని కూడా నేను అలాగే చేసేసి పాలలో డిప్ చేసేసుకొని అండ్ అలాగే నెక్స్ట్ మన సెవయాలో డిప్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఓకేనా అండి. ఇంతేనండి ప్రాసెసు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా బావుంటుంది. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా సరే చాలా ఈజీగా దీన్ని తినేసేయవచ్చు అండ్ అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇక సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట అండి. మీరు ఎన్నైతే మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి తగ్గట్లుగా మనము ఈ బ్రెడ్ అనేది తీసేసుకొని చక్కగా ఇలా చేసేసుకొని ప్లేట్‌లో పెట్టేసేసుకుంటే అంతే. బటర్‌లో మాత్రం సన్న సెగ మీదే మనము వేపుకోవాలన్నమాట అండి. హై పెట్టేసేసుకోవద్దు దయచేసి. హై పెట్టకుండా చక్కగా బటర్ వేసుకుంటూ అటువైపు, ఇటువైపు జాగ్రత్తగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పాలన్నమాట. ఎందుకంటే బ్రెడ్ అనేది చాలా డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి తిప్పుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తిప్పుకోండి. చక్కగా 2 సైడ్స్ కూడా మనం ఇలా రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పెట్టేసేసుకోవాలన్నమాట. చూసారా? చాలా జాగ్రత్తగా తిప్పాలన్నమాట ఇక్కడైతే. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం అనమాట అండి. ఇంకొక టైప్ ఆఫ్ బ్రెడ్ కునాఫా కూడా నేను మీకు చేసి చూపిస్తానండి. అది కూడా కావాలంటే తప్పకుండా. ఇకైతే మనం చక్కగా ఇక్కడ అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా నేను ఇంకొక మెథడ్ చూపిస్తాను ఇక్కడ నేను మీకు. మనకి చీజ్ తక్కువగా ఉందనుకోండి, ఒక హాఫే ఉందనుకోండి, ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద హాఫ్ చీజ్ పెట్టేసేసుకొని పైనుంచి కొంచెం షుగర్ వేసుకోవాలన్నమాట అండి. ఇలా కూడా చాలా బాగుంటుందండి. పైనుంచి కొంచెం ఇలా షుగర్ వేసేసుకొని ఆ పైనుంచి మళ్ళీ మనము ఒక బ్రెడ్ స్లైసెస్ పెట్టేసేసుకోవాలి. పెట్టేసేసుకొని పాలు వేసేసుకొని 2 సైడ్స్ కూడా మనము డిప్ చేసేసుకొని ఇది కూడా సేమ్ బ్రెడ్‌లో వేపేసేసుకోవాలన్నమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? అన్నీ చక్కగా ఇలా రెడీ చేసేసుకొని మొత్తం బటర్‌లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టేసేసుకొని ఆ షుగర్ సిరప్ ఉంది కదండీ! షుగర్ సిరప్ మాత్రం స్కిప్ అయిందండి. ప్లీజ్ దయచేసి మీరు మాత్రం అది గమనించండి. ఆ షుగర్ సిరప్ అనేది ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తున్నాను క్లియర్‌గా ఇక్కడ. 1 కప్ షుగర్ తీసుకొని కప్పుంపావు వాటర్ వేసేసుకొని బాగా
ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ షుగర్ సిరప్లోకి మనము యాలుక్కాయ పొడి అండ్ మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మీరు అవాయిడ్ చేసేసేయవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట అండి. ఇక మనము చక్కగా పైనుంచి కింద వరకు కూడా వెళ్ళేలాగా మనం ఈ సిరప్ అనేది మొత్తం బ్రెడ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా వేసేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసేసుకొని ఇలా తినటం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే చాలా 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 బాగుంటుందన్నమాట అండి. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ అనమాట. ఏదైనా కూడా మీరు ఇక్కడ గార్నిష్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా అయితే మనం ఈ టేస్టీ చీజ్ బ్రెడ్ కునాఫా అయితే రెడీ అయిపోయిందనమాట అండి. నిజంగా టేస్ట్ చెప్తున్నానండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఈ వీడియో పెడతాం లేట్ అయిందనమాట, అందుకని నేను మీకు టేస్ట్ కూడా చేశాను కాబట్టి ఆ మాట చెప్తున్నాను. పిల్లలకి చేసిస్తే అసలు ప్లేట్లో కొంచెం కూడా మిగల్చకుండా అంతా తినేసారనమాట. అంత అద్భుతంగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా? ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలాగే ఇంకొక టైప్ ఆఫ్ బ్రెడ్ కునాఫా కావాలి అంటే కనుక మీరు తప్పకుండా నాకు కమెంట్ చేయండి, నేను ఆ రెసిపీ కూడా పెడతాను. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే వీడియో మొత్తాన్ని కూడా ఫుల్గా చూస్తాకి ట్రై చేయండి, ఓకేనా? ఫుల్గా చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి, ఓకేనా? ఇకైతే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే ఈ చీజ్ బ్రెడ్ కునాఫా మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి. పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సమ్మర్ కదా అండి, ఇలాంటి కొన్ని మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదనమాట అండి ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మర్చిపోకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ ఇచ్చి తప్పకుండా కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ అలాగే లైవ్ అనేది ఒక 2 days రాదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే పెళ్ళి ఉంది కాబట్టి ఇంట్లో. సో చూస్తాను, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను, ఓకేనా? థ్యాంక్ యూ, బై బై.